హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే యాజ్ ఏ పేపర్ బాయ్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఈ వీడియోలో రికార్డ్ చేశాను. సో మీరు ఈ వీడియోని ఫుల్గా ఎండదాకా చూడండి. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఈరోజు నేనైతే ఒక పేపర్ బాయ్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో అందుకని నేను నా జూనియర్ని కాంటాక్ట్ అయ్యాను. తను ఓకే అని చెప్పాడు. సో నేను లొకేషన్కి వెళ్ళగానే తమ్ముడైతే పేపర్లు చదువుతున్నాడు. సో తనతో పాటు నేను కూడా హెల్ప్ చేశాను తనకి ఈ పేపర్లు సర్దడంలో. నెక్స్ట్ అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టి సైకిల్కి పెట్టి ఒక తాడుతో స్ట్రాంగ్గా కట్టాడు గ్రిప్ కోసమని, పడిపోకుండా పేపర్స్. లెట్స్ గో టు ది రైడ్. సో అలాగైతే వెళ్ళాము. సో ఫస్ట్ మా లొకేషన్ వచ్చేసి టీ పాయింట్ దగ్గరది. ఇది కొన్ని చోట్ల అయితే డైరెక్టర్ సైకిల్ మీద వెళ్ళడానికి అవ్వదు. ఒక దిక్కున సైకిల్ పార్క్ చేసి మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. సో పేపర్ ఎలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను ముందు. ఫస్ట్ అది ఏంటంటే కరెక్ట్గా పేపర్ని ఒక ఆర్డర్లో ఫోల్డ్ చేస్తేనే అది ఎక్కువ పైకి వెళ్తుందని చెప్పాడు తమ్ముడు. అదైతే నాకు చెప్పాడు ఎలా ఫోల్డ్ చేయాలనేది. మేము వెళ్ళేది ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళి ఆ ఇంటి పైనుంచి ఫస్ట్ ఫ్లోర్లో వేయాలి. సో నా ఫస్ట్ ట్రైయే కింద పడిపోయింది. వేసాను కానీ కొలాప్స్ అయిపోయింది. తర్వాత తమ్ముడు పేపర్ తీసుకొని దాన్నే మళ్ళీ ఫోల్డ్ చేసి అదే వేసాడు పైకి. తమ్ముడు వేసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది పైకి. ఏంటి మనకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ముందు నుంచి కూడా చేస్తున్నాడు. సో చూసారా, ఎక్స్ట్రా పేపర్ ఎందుకు తెచ్చామని అడిగాను. అది అడిగితే ఇంకా నేను పక్కన ఎక్కడన్నా వేయాలేమో అనుకున్నాను. నీకోసం తెచ్చానన్నా, నీకు ఎలా ఫోల్డ్ చేయాలో తెలియదు కదా అని చూపించడం కోసం అన్నాడు. సరే ఇంకా అలాగని చెప్పి లెట్స్ గో టు నెక్స్ట్ లొకేషన్. సో నేను వెళ్తున్నాను, సైకిల్ మీద వెళ్తున్నాను, వేయాల్సిన చోట పేపర్ వేస్తున్నాను. అండ్ కొన్ని పేపర్లు అయితే కింద పడిపోతున్నాయి, కొన్ని పేపర్లు అయితే కరెక్ట్గా వెళ్తున్నాయి. ఇంకా తమ్ముడికి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్టర్ ఇంకా ఇంట్లో ఆవిడ గిరిగేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రతి చోట ఒకే పేపర్ వేస్తామని రూల్ లేదు. ఒక్కో చోట ఒక్కో పేపర్ వేస్తున్నాము. ఇక్కడ తమ్ముడైతే నాకు తెలిసి ఒక 2 పేపర్లు వేస్తున్నాడు. అది ఆ 2 పేపర్లో కూడా నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. తమ్ముడికి అలవాటు ఉంది కాబట్టి ఒక్కో దిక్కున ఒక్కో పేపర్ వేస్తున్నాడు. నాకైతే చెప్పాడు అనే ఈ పేపర్ ఇలాగే ఈ పేపర్ ఇలాగని. సో నెక్స్ట్ అలా వెళ్తూ తమ్ముడితో అయితే కొంచెంసేపు మాట్లాడాను. అంటే ఈ వర్క్ ఎందుకు చేస్తున్నామని, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను. సో తమ్ముడు ఏం చెప్తున్నాడంటే ఇది నాకు ఒక మార్నింగ్ ఎక్సర్సైజ్లా ఉంటుందని, జిమ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. ఒక 2 అవర్స్ ఉంటుంది వర్క్, ఒక పార్ట్ టైంలో చేసుకోవచ్చు. మనకు ఒక 2000 ప్లస్ ఎంత వస్తుందని చెప్పాడు. సో దీని టైమింగ్స్ ఎలా ఉంటాయని అడిగాను. టైమింగ్స్ అంటే ఏముండదు, మార్నింగ్ ఒక 5 నుంచి మన ఇష్టం ఎప్పుడు వచ్చినా ఓకే. కాకపోతే కరెక్ట్గా చేస్తే ఒక 2 అవర్స్లో అయిపోద్ది. మార్నింగ్ 5కి వస్తే ఒక 6:30కి లేదా 7 దాకా, అంతకుమించి ఎక్కువసేపు అయితే పడదు. అంటే బిగినర్స్కి అయితే నాకులాగా ఎక్కువ టైం పట్టచ్చు, కానీ తమ్ముడు వాళ్ళ వేసే స్పీడ్కి అయితే ఒక 1 అవర్లో వేసేస్తానని చెప్పాడు తమ్ముడైతే. సో నెక్స్ట్ కొన్ని చోట్ల చాలా పెద్ద అప్పులు ఉన్నాయి. అక్కడ సైకిల్ తొక్కడానికి కూడా ఎనర్జీ సరిపోవట్లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే తొక్కాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మనం సీట్ మీద కూర్చుంటే చాలు అదే వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక్కొక్కసారి అయితే ఆ పేపర్లన్నీ చెదిరిపోతున్నాయి. ఆ తాడుకి ఒక్కో పేపర్ తీసేయడంతో తాడు లూజ్ అయిపోతుంది, అవి కట్టుకోవడం, ఇదంతా ఒక పెద్ద తలనొప్పిలో తయారైంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి పైకి వేసేటప్పుడు పేపర్స్ మనం జాగ్రత్తగా చూసుకొని వేయకపోతే ఆ గోడకి తగిలి ఆ కింద అక్కడ పడిపోతాయి. అది అలాగా మళ్ళీ వేస్తూనే ఉండాలి ఎంతవరకు అది కరెక్ట్గా వెళ్ళి అక్కడ పడే వరకు. సో తమ్ముడే ఆల్మోస్ట్ అది ఒక 3rd ఫ్లోరు. ఇది ఫస్ట్ టైం వేసినప్పుడు రేకుల మీద పడిపోయింది. సో రేకుల మీదకి వెళ్ళి ఆ తర్వాత 3rd ఫ్లోర్లో గిరిగేసాడు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తాననుకోండి. సో ప్రతిసారి అయితే రిపీట్. సో బీయింగ్ ఏ పేపర్ బాయ్గా ఉంటే ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వస్తే నా వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే వీడియో అయితే అయిపోయింది. వీడియో ఇచ్చిన తమ్ముడికి, వీడియో తీసిన మా ఫ్రెండ్కి చాలా థ్యాంక్ యూ. సో మీరు మాత్రం వీడియో ఫుల్గా చూసండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.